327 ఆఫీస్ బేరర్స్ అందరికీ, వేదిక ముందున్న సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు 2014లో వివిధ జిల్లాలో కార్యక్రమాలు, డైరీ కార్యక్రమాలు చేయాలని అనుకొని మరి 2026 వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రోగ్రాంలు చేస్తున్న సందర్భం, ఒక పండుగ వాతావరణం లాగా అందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నేను ఒకటి పెద్దలు సంజీవ్ రెడ్డి గారిని, శ్రీధర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఏంటంటే, మీరు మొన్న అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారి సమయం తీసుకొని సమస్యల పైన మాట్లాడదామని కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది పెద్దలు సంజీవ్ రెడ్డి గారు. మరి ఈరోజు మనం మొత్తం హాల్లో చూస్తూ ఉన్నాం. మేజర్గా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనే మేజర్ సమస్య ఈరోజు ఉంది. సార్, ఏదేమైనా ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వము, ఇది సాధ్యం కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. మరి దయచేసి మీరు ఈ సమస్యలను మీరు పెద్దలుగా తీసుకొని, ఎందుకంటే 82లో కూడా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించింది పెద్దలు సంజీవ్ రెడ్డి గారు. మేజర్గా మీరు చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యలపైన పరిష్కరిస్తారని, అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ రంగంలో ప్రతి ఉద్యోగి ఒత్తిడితో పనిచేస్తున్న విషయం ఉంది. మరి ఈ ఒత్తిడికి తగ్గట్టుగా మరి మనకు మ్యాన్ పవర్ లేదు. ఆ మ్యాన్ పవర్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చెందుతూ, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీరు చూసుకుంటే దేశంలో మన మోడీ గారు 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల హక్కులను ఏ విధంగా కాలరాయాలనుకుంటున్నారో మీరు ఇవాళ చూడొచ్చు. ఇవాళ బోర్డు పట్టుకున్న టీపీఎఫ్ నుంచి జీపీఎఫ్ ఈ హక్కులు మనం సాధించాలంటే మన కార్మికులకి హక్కులు ఏవైతే మన కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన హక్కులు ఉంటాయో ఆ హక్కుల ద్వారానే మనం ఈ డిమాండ్లను తెచ్చుకోగలుగుతాం. ఇవాళ మీరు చూస్తే ఆ బేస్ మీద అయితే మనం ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నామో ఆ హక్కులనే కాలరాయాలని మోడీ గారు చూస్తున్నారు. ఈ సమస్యల ఇవన్నీ దేశంలో జరుగుతున్నప్పుడు మనం మన సమస్యలని ఎలా సాధించుకోవాలంటే మన సమస్యలని, లేకపోతే మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మాటలతోనే లేకపోతే అగ్రిమెంట్ల ద్వారా చేసుకోవాలి. ఈ రోజు ఏదైతే పెన్షన్, ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లో ఉన్న పెన్షన్ ఏవైతే మనం 99 అగ్రిమెంట్లో సంజయ్ రెడ్డి గారు స్థాపించారో, 99 అగ్రిమెంట్ సంజయ్ రెడ్డి గారు ఏదైతే తెచ్చి మీకు ఇచ్చారో ఈ హక్కుని మనం 2004 వరకు తీసుకెళ్ళాలి అని మనం అనుకుంటే, మనము రాబోయే అగ్రిమెంట్ సంజయ్ రెడ్డి గారి చేతుల ద్వారా జరగాలి. ఆ సంజయ్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఈ హక్కులు తెచ్చిస్తారు. అలాగనే చూసుకుంటే ఆర్టీసీఎన్స్ ఒక సమస్య. ఆర్టీసీఎన్ మీరు చూసుకుంటే మీ యొక్క కన్సర్న్ మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయం సంజయ్ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు తీసుకెళ్లడం జరిగింది. అయినా ఈ సమస్య ఇంకా అలానే ఉంది. అయితే సంజయ్ రెడ్డి గారు రీసెంట్ గా ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు, సార్ మీరెందుకు నా దగ్గరికి రావడం, నేనే మీ ఇంటికి వస్తాను టైం చూసుకొని, లేకపోతే ఈ పండగలు వెళ్ళినాక నేనే సమయం చూసుకొని మీ ఇంటికి వస్తానని చెప్పారు. అదే ముఖ్యమంత్రి గారు ఒకవేళ రాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి సంజయ్ రెడ్డి గారు ఎలా అయినా మీ సమస్యలు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుల యొక్క సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అవి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సోదరులారా, ఈ ఐఎన్టీసీ స్థాపించి 72 సంవత్సరాలు. ఈ 72 సంవత్సరాలు కూడా పుత్రుడు సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షుడిగా కొనసాగడం మన ఐఎన్టీసీ చేసుకున్న పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాం. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా, ఈపీఎఫ్ జీపీఎఫ్ కావాలన్నా, ఆర్టీజన్లకు అన్యాయం జరుగుతున్న మన వాస్తవం, అవన్నీ న్యాయబద్ధంగా జరగాలంటే పెద్దలు సంజీవ్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, శ్రీధర్ సార్ నేతృత్వంలో మనం సాధిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. సోదరులారా, మన పూజ్యులు సంజీవ్ రెడ్డి గారు చాలా దూరదృష్టి నేత. ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ సంజీవ్ రెడ్డి గారిని మనం ఇక్కడ అనుకుంటాం, కానీ ఢిల్లీకి పోయినా, లక్నోకి పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా కూడా అశేషంగా సార్లు పాదాలను నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారంటే ఇలా ఐఎన్టీసీ మనం చేసుకున్న పుణ్యం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మరొకసారి రాష్ట్ర కమిటీ మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇనాగ్రేషన్కు విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, మన అధ్యక్షులు, ఆల్ ఇండియా ఐఐటిఎస్ అధ్యక్షులు, ప్రపంచ కార్మిక నేత
మరి 97వ సంవత్సరంలో అడుగుతున్నాడు. మరి అంత వయసులో కూడా మరి ఈరోజు మన డైరీ కార్యక్రమాలకు రావడం అనేది మన అందరి అదృష్టం, కార్మికుల అదృష్టం. మరి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కార్మిక నేత ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ సంజీవ్ రెడ్డి గారు. అది మనకు అధ్యక్షులుగా ఉండడం అనేది మన కార్మికుల పూర్వజన్మ సుకృతం. మరి ఈరోజు వాస్తవంగా మనందరం అనుభవిస్తున్నటువంటి వెయిటేజ్ ఇంక్రిమెంట్ల సృష్టికర్త డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ఇలా మాస్టర్ స్కిల్స్ వచ్చినాయంటే కేవలం సంజీవ్ రెడ్డి గారి వల్లనే. అదేవిధంగా ఓఎన్ఎం కార్మికులందరూ కూడా పెన్షన్ సౌకర్యం పొందుతున్నారంటే కేవలం పెద్దలు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఓఎన్ఎం కార్మికులందరూ కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అతి త్వరలోనే ఈ నెల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసేది. మరి కలిసి మన విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది అంటే మరి ఈ సంవత్సరం మనకు వేతన సవరణ ఉంది. మరి చాలా మంది వేతన సవరణ గురించి భయప్రాంతులకు లోను కావడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపల మన యొక్క స్కిల్స్ ను మాస్టర్ స్కిల్స్ కి ఎండింగ్ చేసి తర్వాత ఆ స్కిల్ దాటినటువంటి ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ పీపీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పేలో కలపకుండా కేవలం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ లాగా మన పర్సనల్ పే కింద ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా కనుక జరిగితే ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్మికుల కంటే ఎక్కువ మరి అధికారులకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క మాస్టర్ స్కేల్ ను ఈ వేతన సవరణ లోపల ఎలాగ్నేట్ కనుక చేయకపోతే, పెంచుకోకపోతే మనందరికి కూడా ఫ్యూచర్ లో ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా ఆర్టిజన్ కార్మికులకు ఈ కొత్త సంవత్సరం కానుకగా ఏపీఎస్సీ రూల్స్ ఇప్పించే బాధ్యత 327 తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తుంది. తద్వారా మీరు కోరుకునే ప్రయోజనాలన్నీ కూడా ఆటోమేటిక్ వస్తాయి. ఏదైతే కన్వర్షన్ కానీ వివిధ రకాల ప్రయోజనాలన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా పెద్దలు సంజయ్ రెడ్డి గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారితో చర్చ జరిపి తప్పకుండా ఈ కొత్త సంవత్సరంలో మీకు నూతన సంవత్సర కానుకగా ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 2022 వేతన సవరణలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన గత యాజమాన్యం కానీ గత ప్రభుత్వం కానీ చేయడం జరిగింది. మీ అందరు సీనియర్ ఉద్యోగులకు తెలుస్తలేదు కానీ 1/4/2022 తర్వాత ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చారో నూతనంగా కానీ కంపాషనేట్ అపాయింట్మెంట్ ద్వారా కానీ వివిధ కారణాల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా 2018 పే స్కేల్స్ నే మరి చూపెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఏ యూనియన్ సాహసం చేయకుండా ఇలా 327 యూనియన్ ఒకటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది. అతి త్వరలో వాళ్ళకి శుభవార్త వస్తుంది. ఎందుకంటే 30,000 ఉండాల్సినటువంటి జూనియర్ లైన్మెన్ బేసిక్ పేను 24,000 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే ఒక జూనియర్ లైన్మెన్ స్థాయిలో 6,000 బేసిక్ పే తగ్గింది. అదేవిధంగా జాకోస్ ఉన్నారు, సబ్ ఇంజనీర్స్ ఉన్నారు, ఏఈస్ ఉన్నారు, అదేవిధంగా అటెండర్స్ ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కొత్త పే స్కేల్స్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఇలా బాధ్యత గల సంఘం మీద ఉంది. తప్పకుండా 1/4/2022 తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా నూతన పే స్కేల్స్ ఇప్పించే బాధ్యత 327 పెద్దలు సంజయ్ రెడ్డి గారి అధ్యక్షతన తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య, ఈరోజు రాబోయే తరం పెన్షన్ తరం ముగిసిన తర్వాత మరి ఉండే తరం అంతా ఈపీఎఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. మరి ఈపీఎఫ్ క్యాండిడేట్స్ ఉద్యోగంలో ఉన్నంత వరకు వైద్య సౌకర్యం యాజమాన్యం అందిస్తుంది. మరి రిటైర్డ్ అయిన తర్వాత వైద్య సౌకర్యం కల్పించడం లేదు. మరి ఈ వేతన సవరణలో తప్పకుండా ఈపీఎఫ్ ఉద్యోగులు కూడా వైద్య సౌకర్యం కల్పించే విధంగా 327 తప్పకుండా పోరాటం చేస్తారని మీ అందరికి తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ డిస్కమ్ తీసుకురావడం జరిగింది. మరి ఆ 3వ డిస్కమ్ మీద మరి కార్మికులందరూ కూడా ఆందోళనకరంగా ఉన్నారు. ఆ 3వ డిస్కమ్ మొత్తం కూడా సబ్సిడీ డిస్కమ్ కింద ఉన్నది. అగ్రికల్చర్ సర్వీసెస్ అన్ని కూడా దానికి అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మొత్తం కూడా దానికి అలాట్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ మొత్తం కూడా దానికి అలాట్ చేయడం జరిగింది. మరి ఈ కంపెనీలో ఉద్యోగులు ఏ విధంగా బదిలీ చేస్తారు, మరి ఆ ఉద్యోగులకు ఏదో ప్రమోషన్ అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో క్లారిటీ లేదు. మరి తప్పకుండా అది కూడా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ ఈ సంవత్సరం పరిష్కరించడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అవసరం. కేవలం నాయకులకే సమస్యలు కాదు, కార్మికుల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. మీరు కూర్చున్న కాడనే ఉండి మీ కష్టం లేకుండా సమస్యలు పరిష్కారం కావాలంటే కావు. ఎందుకంటే అన్ని సందర్భాలలో ఒకే తీరుగా ఉండదు. కాబట్టి పోరాడానికి కూడా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఈసారి గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాస్టర్ స్కేల్ ఎన్హాన్స్ చేయించుకుంటేనే మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం వేది రివిజన్ మీద తీసుకున్నా, ఏ పిలిపించినా కానీ మీరందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇది నా కార్యక్రమం, నా భవిష్యత్తు కార్యక్రమం అని మీరందరూ కూడా భావిస్తే తప్ప మీకు భావి తరాల భవిష్యత్తు ఉండదు. లేకపోతే మాత్రం అంధకారమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశంలో ఎలక్ట్రిసిటీ అలవెన్స్ మనం అడగాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే బాధ్యత గల సంస్థలో పనిచేసి మనం కూడా కొంత బాధ్యతగా మన ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఈ వేతన సవరణలో ఎలక్ట్రిసిటీ అలవెన్స్ తప్పకుండా ఇప్పించడానికి పెద్దలు సంజయ్ రెడ్డి గారి కృషితోనే తప్పకుండా తీసుకుంటామనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా తీసుకుంటాం. స్నేహితులారా, ఈ సమస్యని కూడా మేము టేకప్ చేశాము, మరి ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము. మరి దానివల్ల అంతేకాకుండా ఇప్పుడు జాయిన్ ఇంకా పెట్టేది అన్ని యూనియన్ కలిపి మనము గవర్నమెంట్ మీద ఒక ఒత్తిడి తీసుకొస్తున్నాము. మరి ఈ సమస్యల గురించి మాట్లాడి ఈ సమస్యల పరిష్కారం చేయమని మన ప్రభుత్వంతో కోరుతా ఉన్నాము. మరి వాళ్ళు చేయకపోతే మన స్ట్రైక్ చేయవలసి వస్తే కూడా చేయకుండా మన ప్రభుత్వం ఉండగా మన ప్రభుత్వంలో కూడా మరి వాళ్ళు వినకపోతే మనకు విద్యార్థి లేకపోతే మనము ఒక సంఘటనగా అందరినీ కలిపి మన యొక్క కార్మిక సమస్యల పైన పరిష్కారం కాకపోతే మనం సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఉద్యోగాన్ని చేస్తాము. ప్రభుత్వం అనుకోవాలి, తెలుసుకోవాలి. టీచర్ మాట్లాడితే కాదు, నెగోషియేషనే కాదు, మరి కాకపోతే సమస్యలు పరిష్కారం కాకపోతే యాక్షన్ మీద పోతాము, యాక్షన్ తీసుకుంటాము. మరి కార్మికుల ఐక్యతని మన కోరికలను కూడా సాధిస్తామని మేము మనం చేస్తున్నాము. స్నేహితులారా, ఇంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏ సమస్య పరిష్కారమైనా కానీ, ఏ వేతనాలు పెరిగినా కానీ, జీతాలు పెరిగినా కానీ అవన్నీ కూడా 327 చేర్చింది. 327 వల్లనే ఇవాళ మన కార్మికులకు వాళ్ళ ఆదాయం పెరిగింది, జీతాలు పెరిగింది, వాళ్ళకు న్యాయంగా మరి వాళ్ళకి జరిగింది. అదేవిధంగా తొందరలోనే ఇది పరిష్కారం చేయిస్తాము మీకు నమ్మకం కలిగిస్తున్నాము. తప్పకుండా మేము టీచర్స్ ఎప్పుడు వాగ్దానం చేసినా నిలబెట్టుకుంది, చేయించి చూపించింది. అదేవిధంగా ఈసారి కూడా తప్పకుండా చేసి మీ యొక్క కష్టాన్ని చేసి మీ సమస్యను పరిష్కారం చేస్తామని ఇదే ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇక పోటీ ముఖ్యంగా ఆర్థిక శాంతి పెద్ద సమస్య ఉంది. ఆ సమస్యను పరిష్కారం చేయిస్తామని ఖచ్చితంగా మీ అందరికీ స్నేహితులారా, ఈ విషయాలన్నీ కూడా మీకు మనవి చేస్తూ ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ఐఐటిసి టీచర్ సేవలు ఒక బలమైన సంస్థ. దానికి ఇవాళ ఉండే ప్రభుత్వము వాళ్ళ యొక్క సహకారం తీసుకొని మన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే చీఫ్ మినిస్టర్ గారిని ఇన్వాల్వ్ చేసి ఇందులో మన సమస్యల పరిష్కారం గురించి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక ఫంక్షన్ సక్సెస్ చేసేందుకు మీ అందరికీ ముఖ్యంగా మరి నల్గొండ బ్రాంచ్ వాళ్ళకు నేను అభినందన చెప్తున్నాను. మరి నల్గొండ వాళ్ళు ధైర్యం చేసి ఇంత ఖర్చు పెట్టి మనందరినీ కూడా గౌరవించి మరి ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ నా ఉపన్యాసం తీసుకున్నాను. జై పెద్దలు డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మన నూతన డైరీ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.
కార్యక్రమానికి మా మీద ఎంతో ప్రేమతో మాకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. మేము కూడా మీ అందరికీ చిన్న చిన్న అసౌకర్యాలు జరిగితే దయచేసి మీ అందరూ మన్నించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.